Daily. Taste the Daily. ఇక దేవస్థానాల సంపదపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దేవస్థానం సంపద దేవుందేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పులో తప్పేమీ లేదని చెప్పడం కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చినట్లయింది. సహకార బ్యాంకుల్ని కాపాడడం కోసం ఆలయాల డబ్బుల్ని వాడతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడి డబ్బుల్ని కేవలం గుడి ప్రయోజనాల కోసమే వాడాలని స్పష్టం చేసింది. దేవుడి డబ్బుల అంశం ఆదాయ మార్గాలు కాకూడదని, సహకార బ్యాంకుల్ని కాపాడే మార్గం అస్సలు కాకూడదని తెలిపింది. సహకార బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని పొందాలని సూచించింది. కస్టమర్లను ఆకర్షించలేకపోవడం, డిపాజిట్లు తెచ్చుకోలేకపోవడం అనే అంశాలు సహకార బ్యాంకుల సమస్య అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం సహకార బ్యాంకుల విషయంలోనా, అలానే సుప్రీంకోర్టు తీర్పులో ఇంకా ఏ విషయాలు పొందుపరిచారు? అంటే కేరళలోని సహకార బ్యాంకులు వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుంచింది. సో అక్కడ కేరళ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పును కూడా సమర్థించింది. సో అసలు సహకార బ్యాంకులు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం, ఉద్దేశం వేరు. సహకార బ్యాంకులు అనేటివి వ్యవసాయానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పొదుపుగా ఉన్నటువంటి ఆ సభ్యులు ఉన్నటువంటి ఆ సభ్యుల పొదుపు కావచ్చు. సో అలాగే తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చి వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ ఆలయాలకు సంబంధించినటువంటి నిధులను, ఆ డబ్బును ఎందుకు మీరు అసలు డిపాజిట్లుగా సేకరించారన్నటువంటి విషయాన్ని ప్రశ్నించింది. సో హైకోర్టు ఇక్కడ ఏదైతే చెప్పిందో, అసలు జాతీయ బ్యాంకుల్లో అత్యధిక శాతానికి వడ్డీలకు ఇస్తుండగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి డిపాజిట్లు మీరు ఎలా తీసుకుంటారని కూడా ప్రశ్నించింది. సో ఇది దాదాపు కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. సో ఈ తిరునెల్లి మహావిష్ణు ఆలయానికి సంబంధించినటువంటి 17 కోట్ల వరకు కూడా డిపాజిట్ల రూపంలో 5 సహకార బ్యాంకుల్లో అక్కడ డిపాజిట్ చేశారు. అయితే దాదాపు ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ తిరిగి డిపాజిట్లు ఇవ్వాలని, ఆలయ ఖర్చుల కోసం, ఆలయ అభివృద్ధి కోసం కావాలని పదే సహకార బ్యాంకులు అడిగినప్పటికీ కూడాను సో ఆ బ్యాంకుల నుంచి ఎలాంటి సమాధానం అనేది లేదు, తిరిగి చెల్లించినటువంటి పరిస్థితి లేదు. దీంతో స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు బెంచ్కి, అలాగే మళ్ళీ హైకోర్టు మెయిన్ అక్కడ బ్యాంకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ బ్యాంకులు కూడా వెళ్ళి ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లోనే అక్కడ హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. వెంటనే ఆ డిపాజిట్లన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సో ఇవాళ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సహా న్యాయమూర్తుల బృందం అనేది దీనిపై తీర్పునిచ్చింది. సో అక్కడ తీవ్రంగా చీవాట్లు కూడా పెట్టింది. అసలు మీకు ఈ బ్యాంకులకు, సహకార బ్యాంకు అనడానికి కూడా మీకు ఎందుకు బ్యాంకు అనేది కూడా వర్తిస్తుంది? కేవలం ఈ సహకార సంఘాలకు సంబంధించి డిపాజిట్లు సేకరించడం మంచిది కాదు. 2 నెలల్లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలయానికి సంబంధించినటువంటి డిపాజిట్లు పూర్తిగా వెనక్కు ఇచ్చేయాలి, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. దీంతో ఉపశమనం కోసం సుప్రీంకోర్టుకు వెళితే సో ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కంటే ముందే సెటిల్మెంట్ చేసుకోవాలన్నటువంటి ఆదేశాలు రావడంతో ఇక చేసేటువంటి అవకాశం ఏమీ కూడా లేదు. సహకార బ్యాంకులు ఆలయానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే మాత్రం వచ్చిందని చెప్పాలి.